ఎప్పుడో చేసిన పనులకు ఇప్పుడు బిల్లులా? అవి కూడా డౌట్ఫుల్. ఎక్కడో తేడా కొడుతుంది, ఏదో జరుగుతుంది. ఆ దాన్ని తేల్చే పనిలో పడింది ఏసీబీ. గ్రేటర్లో విలీనమైనటువంటి శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ప్రత్యేక అధికారుల పాలనలో పలువురు కాంట్రాక్టులతో కలిసి అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై విచారణ చేస్తుంది ఏసీబీ, జీహెచ్ఎంసీ ఇంటర్నల్ విజిలెన్స్ విభాగం. ఆస్తి పన్ను చెల్లించండి, నగర అభివృద్ధికి సహకరించండి అంటూ జీహెచ్ఎంసీ నగరమంతా కూడై కూస్తుంటే కొందరు అధికారులు మాత్రం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. మమ్మల్నెవరూ గుర్తుపట్టరంటూ చెట్లకు రంగులు, ఫ్లెక్సీల పేరుతో 1కి 2 సార్లు బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలను కొట్టేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 6 కుర్చీలకు ₹1,00,000, బతుకమ్మ ఇతర పండుగల పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. గతేడాది డిసెంబర్ 2న నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో ప్రభుత్వం విలీనం చేసింది. ఆ సమయంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన దస్త్రాలను, అకౌంట్లను స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ ఆదాయ వ్యయాలపై కూడా దృష్టి పెట్టింది. అక్కడే కొంతమంది అధికారుల అసలు బండారం బయటపడింది. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో కాంట్రాక్టర్లతో కలిసి అధికారులు పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు బయటపడ్డాయి. ఇప్పుడిదే అంశంపై ఇటు జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఏసీబీ ఫోకస్ పెట్టాయి. అవినీతి ఆరోపణలతో కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీలో ఏసీబీ రైడ్స్ అవుతున్నాయి. ఈ సోదాల్లో కూకట్పల్లి జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్, సికింద్రాబాద్లో అకౌంట్స్ విభాగం ఆఫీసర్, నార్త్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్తో పాటుగా పలువురు ఇంజనీర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇటు బడంగ్పేట్లోనూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి బల్దియా కమిషనర్కు ఏసీబీ ఫిర్యాదు చేసింది. దీంతో ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ 9 గంటల పాటు పూర్తి వివరాలు సేకరించారు. ప్రతి వర్క్ ఫైల్ డీటెయిల్స్ ను తీసుకుని స్టడీ చేస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 10 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా అటు ఏసీబీ, ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్కు పలువురు ఫిర్యాదు చేశారు. చెట్లకు కలర్లు వేసేందుకు, స్వచ్ఛ సర్వేక్షణ్ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లుగా బిల్లులు ప్రిపేర్ చేశారు. అక్కడ పనిచేసే శానిటేషన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల పని విధానంలోనూ పలు లోపాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే జరుగుతున్న జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎంక్వైరీలో సైతం అక్రమాలపై అధికారులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ పూర్తిస్థాయి నివేదికను కమిషనర్కు అందజేసే అవకాశం ఉన్నట్లు టాక్. బల్దియాలో విలీనమైన ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్ వారీగా విచారణ జరుపుతూ అక్రమార్కుల గుట్టు బయటికి లాగుతున్నారు అధికారులు. విలీనమైన మున్సిపాలిటీల్లోనే కాకుండా అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాల్లోనూ యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీతో పాటు భవన నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టు బిల్లుల క్లియరెన్స్ లోనూ చేతివాటం ఎక్కువగానే ఉంటుందని విమర్శిస్తున్నారు.